మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో నేడు 3 కొత్త రైళ్లని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి గుంటూరు, నంద్యాల నుంచి రేణిగుంట, నర్సాపూర్ నుంచి హుబ్బళ్లి రైళ్లకి ఆయన పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైళ్లు నేటి నుంచే ప్రయాణికులకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే కాచిగూడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు నేడు ప్రారంభం కానున్నాయి. తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే రైలు రేపు ప్రారంభం కానుంది. నాందేడ్ నుంచి కాకినాడ రైలు జనవరి 15న, కాకినాడ నుంచి నాందేడ్ రైలు జనవరి 16న ప్రారంభం కానున్నాయి. ఏపీలో నేడు 3 కొత్త రైళ్లని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి గుంటూరు, నంద్యాల నుంచి రేణిగుంట, నర్సాపూర్ నుంచి హుబ్బళ్లి రైళ్లకి ఆయన పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైళ్లు నేటి నుంచే ప్రయాణికులకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే కాచిగూడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు నేడు ప్రారంభం కానున్నాయి. తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే రైలు రేపు ప్రారంభం కానుంది. నాందేడ్ నుంచి కాకినాడ రైలు జనవరి 15న, కాకినాడ నుంచి నాందేడ్ రైలు జనవరి 16న ప్రారంభం కానున్నాయి. ఏపీలో నేడు 3 కొత్త రైళ్లని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. విశాఖ నుంచి గుంటూరు, నంద్యాల నుంచి రేణిగుంట, నర్సాపూర్ నుంచి హుబ్బళ్లి రైళ్లకు ఆయన పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైళ్లు నేటి నుంచే ప్రయాణికులకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే కాచిగూడ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు నేడు ప్రారంభం కానున్నాయి. తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే రైలు రేపు ప్రారంభం కానుంది. నాందేడ్ నుంచి కాకినాడ రైలు జనవరి 15న, కాకినాడ నుంచి నాందేడ్ రైలు జనవరి 16న ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఆంధ్రప్రదేశ్ లో 3 ఎక్స్ప్రెస్ రైళ్లు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే నిన్న ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ రోజు కిషన్ రెడ్డి గుంటూరు వచ్చి ఈ పొడిగించిన రైలుని ప్రారంభిస్తారు. ముఖ్యంగా కూడా ఈ విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య నడుస్తున్నటువంటి ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును గుంటూరు వరకు పొడిగించారు. కర్ణాటకలోని హుబ్లీ నుంచి విజయవాడకు నడుస్తున్న అమరావతి ఎక్స్ప్రెస్ ను నరసాపురం వరకు, నంద్యాల నుంచి కడప వరకు నడుస్తున్న ప్రత్యేక రైలును రేణిగుంట వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైలు తెలియజేయడం జరిగింది. ఈ పొడిగింపు 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు గుంటూరు రైల్వే స్టేషన్ లో ఈ ప్రారంభించి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా కూడా ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ పొడిగింపుతో గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వారికి విశాఖపట్నానికి రాకపోకలు వెళ్ళడానికి ఈజీగా ప్రాసెస్ గా ఉంటుంది. అమరావతి ఎక్స్ప్రెస్ పొడిగింపుతో నరసాపురం, భీమవరం సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రయాణికులకి గుంతకళ్ళు, బళ్ళారి, హుబ్లీ వరకు నేరుగా రైలు సదుపాయం అనేది అందుబాటులోకి వస్తుంది. విజయవాడ రైలు మారాల్సిన అవసరం అయితే గతంలో విజయవాడలో రైలు మారాల్సిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది. నంద్యాల కడప రైలు రేణిగుంట వరకు పొడిగించడంతో నంద్యాల కడప వాసులు ఎవరైనా తిరుపతి వెళ్లేందుకు మాత్రం ఈజీ యాక్సెస్ గా ఉంటుంది. ఈ నంద్యాలకు సంబంధించి రేణిగుంట నడుస్తున్న ట్రైన్ పాసింజర్ రైలు కావడంతో ఇది విద్యార్థులకు కానీ, అటు చిరు వ్యాపారస్తులకు కానీ, చిరు ఉద్యోగులకు కానీ అందుబాటులో ఉంటుంది. మొత్తానికి ఈ 3 ట్రైన్స్ పొడిగింపుతో మాత్రం కొంతవరకు కూడా యాక్సెస్ ప్రయాణికులకు యాక్సెస్ లభించిందని చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.